నా పాయింట్కి వస్తే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే చదివాను. ఎందుకు మిమ్మల్ని చదివించలేదు తర్వాత? కొన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లం ఉండే అప్పుడు, ఆర్థిక issues ఉండేదా? ఆర్థికంగా అంటే అప్పుడు మా మదర్కి హెల్త్ ఇష్యూ ఉండే. సో మా మా ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది అప్పుడు. నేను థర్డ్ ఇంట్లో అమ్మాయిని. నా తర్వాత బ్రదర్. ఒక దిక్కు చదువుకోవాలని ఇంట్రెస్ట్, ఒక సైడ్ ఫ్యామిలీ అప్పుడు కొంచెం చిన్న ఇష్యూ వచ్చింది మాకు. సో నేను ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఆ టైంలో. ఇంకా ఇంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను నేను. యాజ్ ఏ ఫ్రంట్ ఆఫీస్గా ఒక కంపెనీలో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఒక ఆఫీస్లో జాయిన్ చేశారు. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అప్పటికి మీకు పెళ్లి కాలేదు? పెళ్ళి 17 ఏజ్ నాది. 17 ఏజ్లో అలాగా. 17. తర్వాత మీరు అంటే రావడం ఒక మంచి బిజినెస్ కుటుంబంలో పడ్డారు. అవును. యా, ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు మాత్రం సెటిల్డ్ ఫ్యామిలీ కాదని చెప్తున్నారు. యా, సో ఆర్థిక అవసరం మీకు తెలిసి వచ్చింది అయితే. యా మ్యామ్, ఎందుకంటే మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేది. సో తను అయినా స్ట్రగుల్ చేస్తూ మమ్మల్ని అక్కడి వరకు చదివించడమే ఎక్కువ. అసలు నాన్నగారు రైల్వే జాబ్ ఉండేది. మా మమ్మీని చూసుకోవాలి అనేసి మా డాడీ కూడా కొంచెం అక్కడ జాబ్ ప్రాబ్లం అయ్యి తను కూడా డ్రాప్ అయిపోయారు ఒక సిచ్యువేషన్లో. సో అక్కడ నుంచి మీకు ఆర్థిక కష్టాలతోటి మీరు చదువుకోలేకపోయారు. ఆ 1 ఇయర్ అంటే నేను ఇంటర్ చదువుకున్న టైంలోనే ఆ ప్రాబ్లం వచ్చింది. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. అదే అంటున్నాను, ఇప్పుడు అవన్నీ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కొక్కటి చెప్తుంటే మీరే అంటారు ఒక దైవశక్తి నిజంగానే మీకు వెనక నడిపిస్తుంది అంటారు. సో ఆ 1 ఇయర్లో టోటలీ జీరో అయిపోయింది ఫ్యామిలీ ఆ టైంలో. ఓకే, నేను జాబ్ చేస్తున్నాను, యాజ్ అ ఫ్రంట్ ఆఫీస్గా జాయిన్ అయ్యాను. ఎంత తల్లి జీతం అప్పుడు మీకు? అప్పుడు 3000.